చిన్నప్పటి నుంచి కూడా మా తండ్రి గారు శివభక్తిని నాకు నేర్పించారు. మా తండ్రి గారు పంచాక్షరి మంత్రం ఇలా మనం జపించి ప్రార్థన చేయాలన్నారు. బాబు, ఇది కర్మ వలన కలిగినటువంటి ఫలితం. కాబట్టి నువ్వు గత జన్మలో చేసినటువంటి కర్మ అన్నది నిన్ను ఇప్పుడు ఇలా పీడిస్తోంది. నేను ఊరి బయట ఒక శివాలయం ఉండేది. ఆ ఆలయంలో ఇది లింగము, మరి యొక్క లింగం అంటే అంత భక్తుడిని, నేను పచ్చ పడిపించుకునే అంత భక్తుడిని. సరే, ఈ దయాల నుంచి విడుదల రానప్పుడు నేను అనుకున్నాను, నేను రక్తం కోసి ఆ రక్తము లింగం పైన వేస్తే దేవుడు కనికరపడి ప్రత్యక్షమవుతాడని అనుకో. ఇంక దేవతలు అయిపోయారు, మాంత్రికులు అయిపోయారు, కాబట్టి దయాలనే వేడుకుందామని ఆ రోజుల్లో చాలా మంది నన్ను వచ్చి మళ్ళీ హిందూయిజానికి వచ్చేయమని బలవంతం చేశారు. ఏంట్రా నువ్వు అంత భక్తుడిగా ఉండి ఇలా వెళ్ళిపోయావు క్రైస్తవ దీంట్లోకి? ఒక గంట సేపు నన్ను తిరిగి ఏమంటారు గర్వాపసి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు అంతగానో కృప చూపించారు. అందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామంలో, చిన్న చిన్న పల్లెటూరులో అనేక మంది సువార్త చేయడం చూసాం. కానీ మన దేశంలోనే కాకుండా ఇంకా అనేక దేశాలు, అనేకమైన ఖండాలు, ఎందుకు పనికిరాని ఈ అయ్యగారు జీవితంలో అనేక దేశాలు వెళ్ళి వీధి సువార్త చేయడం అనేది అది చాలా ఆశ్చర్యకర్యం. ఈ అయ్యగారు ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం నుండి అమ్మగారు అయ్యగారు ప్రత్యేకంగా మా ఇంటికి రావడం జరిగింది. ఈ సాక్ష్యాన్ని అందరూ మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇంకా అనేక మందికి ఈ వీడియో షేర్ చేస్తే కొంతమంది అయినా సత్యం తెలుసుకుంటారు అన్న ఒక అభిప్రాయం. ఈ సమయం మరి అయ్యగారికి అప్పచెప్తున్నాను. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. ప్రైజ్ ది లార్డ్ అండి. నా అనుభవ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి బ్రదర్ జోషి గారు ఈ సాక్ష్యాన్ని రికార్డ్ చేసి దేవుడు తనకిచ్చిన దర్శనం ప్రకారం అనేకులు ఆత్మీయ మేలు పొందాలని ఆయన చేస్తున్న కృషిని బట్టి ఆయన అభినందిస్తున్నాను. ఆయన పరిచర్య ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. మా సొంత ఊరు హిందూపురం, అప్పట్లో అనంతపురం జిల్లా. నేను మామూలుగా చేనేతలో పద్మశాలి, తొగట ఇలాగా ఉంటాయి. తొగట అంటే చాలా మందికి తెలియదు, కానీ పద్మశాలి చాలా మందికి తెలుసు. దాదాపు రెండు కూడా ఈక్వలే. సో అలాంటి కుటుంబంలో నేను పుట్టాను. చిన్నప్పటి నుంచి కూడా మా తండ్రి గారు శివభక్తిని నాకు నేర్పించారు. మామూలుగా ఒక్కో ఇంటి వాళ్ళు ఒక్కో దేవుని కలిగి ఉంటారు. అంటే పద్మశాలి వాళ్ళందరూ శివుణ్ణి కొలుస్తారని కాదు, మా కుటుంబం అలా చేసేది. మా తండ్రి గారు పంచాక్షరి మంత్రం ఇలా మనం జపించి ప్రార్థన చేయాలన్నారు. అలాగే చేస్తూ నేను పెరిగాను. చాలా భక్తిగా ఉన్నాను. అంటే హిందువులందరిలో కూడా అంత భక్తి ఉంటుందని కాదు, కానీ నాకైతే చిన్నప్పటి నుంచి భక్తి బాగా అప్పింది. అయితే నాకు 14 ఏళ్ల వయసులో అనుకోని విధంగా కొన్ని దురాత్మ శక్తులు నాలోనికి వచ్చాయి. అంటే ఓ రాత్రి హఠాత్తుగా మెలకువ కావడం, కొన్ని ఆకారాలు కనిపించటం, అవి నాలోనికి పోయినట్టుగా నాకు అనిపించింది. అప్పుడు చాలా భయం వేసింది. అలా మొదలైంది దురాత్మలు నా జీవితంలోనికి రావటం. మరి ప్రతిరోజు కూడా ఆ దురాత్మ శక్తులు వచ్చి నన్ను చాలా భయపెట్టేటివి, బాధ పెట్టేటివి. అప్పుడు మీ వయసు ఎంత అయ్యగారు? 14 ఏళ్ళండి. 14 సంవత్సరాలు అది స్టార్ట్ అయింది. అయితే అది వచ్చిన విధానం చాలామంది దాన్ని ఎలా బాధ అంటే అది వర్ణించలేము. అంటే ఒక రకంగా చెప్పాలంటే నరకం అని చెప్పచ్చు. అయితే ఎలా జరిగేదంటే ఆ దురాత్మలు ఇంకా అవి నా దగ్గరికి వచ్చే లోపల ఓ భయంకరమైన గాలి వీచిన శబ్దం వినిపించేది. ఇంకా ఆ గాలి వచ్చిందంటే అవి నాలోకి వచ్చేస్తాయని నాకు కూడా అర్థమైపోతుంది. ఆ గాలి వీచినప్పుడు నాలోనికి ఆ దురాత్మలు వెళ్ళినప్పుడు ఇక నాకు ఊపిరాడేది కాదు. అంటే ఒక రకమైనటువంటి బాధ, అన్ని కూడా చెడు తలంపులు, ఏదో ఒక నా స్వాధీనంలో లేని విధంగా ఉండేటువంటిది. అప్పుడు నా పక్కన పనుకున్న వాడిని పిలుద్దాం, సహాయం కొరకు అరుద్దామంటే నోటి మాట వచ్చేది కాదు. అలా కొంతసేపు అవి నన్ను హింసించి వెళ్ళిపోయేది. ఇది ప్రతిరోజు కూడా జరిగింది 6 సంవత్సరాలు. మొదట్లో అనుకున్నాను, సరే మఠంలో గుళ్ళో పడుకుంటే గుళ్ళకి దయ్యాలు రావు కదా,
అది గుడిలో పడుకున్నాను కొంతకాలం. తర్వాత మఠాల్లో పడుకున్నాను. గుడికి క్రమం తప్పకుండా ప్రతి సోమవారం వెళ్ళేవాడిని, ఎందుకంటే శివభక్తి చేసేవాళ్ళకి అదో ప్రత్యేకమైన రోజులాగా. మా పూజారికి మొట్టమొదట నా సమస్య చెప్పుకున్నాను. అయ్యగారు, ఇలా నాకు దురాత్మలు వస్తున్నాయి, చాలా బాధగా ఉంది, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. మా తండ్రి గారేమో నమ్మేవాడు కాదు, ఆయన దయాలు ఉన్నాయంటే నమ్మేవాడు కాదు. ఆ పూజారికి నేనంటే చాలా ప్రేమ, ఎందుకంటే చిన్న వయసులో అంత క్రమం తప్పకుండా గుడికి వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు కాబట్టి ఆయన నా బాధ విని ఆయన ఏం చెప్పారంటే, బాబు, ఇది కర్మ వలన కలిగినటువంటి ఫలితం, కాబట్టి నువ్వు గత జన్మలో చేసినటువంటి కర్మ అన్నది నిన్ను ఇప్పుడు ఇలా పీడిస్తోంది. అయితే ఈ కర్మ తీరిన తర్వాతనే దయాలు నిన్ను వదిలిపెట్టిపోతాయి, ఎందుకంటే కర్మఫలం అనుభవించక తప్పదు. కాబట్టి అది ఎప్పుడు పోతుందో నేను చెప్పలేను. ఒకవేళ ఈ జన్మలో పోతాయా, లేకపోతే ఇంకా కొన్ని ఏళ్లలో పోతుందా, లేదు ఇంకో జన్మ ఎత్తాలో చెప్పలేము. ఎందుకంటే కర్మఫలం పూర్తి అయ్యే వరకు మనిషి కర్మఫలం నుంచి తప్పించుకోలేడని చెప్పాడు. నాకు చాలా నిరాశ కలిగింది, బాధ కలిగింది. అప్పుడు నాకు పురాణాల్లో కథలు గుర్తుకొచ్చాయి. అంటే భక్తులు వాళ్ళను శ్రమ పెట్టుకొని భారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై సహాయం చేస్తాడని పురాణాల్లో ఉంది. కాబట్టి నేను ఆ భక్తిలో పెరిగాను. కాబట్టి ఉదాహరణకి భక్త కన్నప్ప ఆ కన్ను తీసినప్పుడు అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని నేను ఊరి బయట ఒక శివాలయం ఉండేది. ఆ ఆలయంలో అది పాడుబడినటువంటి దేవాలయం. అయితే ఆ పాడుబడిన దేవాలయానికి వెళ్ళి నేను ఇది శివలింగం, ఇది పైన సర్పము, ఇది లింగము, మరి యొక్క లింగం అంటే అంత భక్తుణ్ణి, నేను పచ్చ పడిపించుకునే అంత భక్తుణ్ణి. సరే, ఈ దయాల నుంచి విడుదల రానప్పుడు నేను అనుకున్నాను, నేను రక్తం కోసి ఆ రక్తము లింగం పైన వేస్తే దేవుడు కనికరపడి ప్రత్యక్షమవుతాడని అనుకొని ఇక్కడ కోసిన గుర్తుంటుంది, ఇది బ్లేడ్తో కోసినది. అయితే ఆ రక్తం అభిషేకం చేశాను, కానీ ఏమి నాకు కలగలేదు. అంటే చెయ్యి కోసుకున్నాను, ఇక్కడ కోసిన గుర్తుంటుందండి. ఇక్కడ ఈ బ్లేడ్తో ఇలా కోసి రక్తం దానిపైన వేయటం. ఇంకా నిరాశ చెందాను. తర్వాత మాంత్రికుల్ని ఆశ్రయించాను. మా అవ్వగారు మాంత్రికుల దగ్గర తీసుకెళ్లారు. ఒక మాంత్రికుడు, ఇంకేం భయపడద్దు, నేను యంత్రం వేస్తున్నాను, నీకు ఇంకా ఈ రాత్రి నుంచి అయిపోయింది అన్నాడు. చాలా సంతోషంగా వెళ్ళి పడుకున్నాను. కానీ ఆ రాత్రి కూడా అలాగే జరిగింది. అప్పుడు నెక్స్ట్ డే వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్తే ఆయన ఒకటే మాట అన్నాడు, బాబు, నా అంతరానికి శక్తి ఉంది, అయితే విచిత్రం ఏంటంటే నీకు పట్టిన ఆ యొక్క దయానికి నా అంతరం కంటే ఎక్కువ శక్తి ఉండడం వలన అంతరం పనిచేయలేదని ఆయన చేతులు కడుక్కున్నాడు. ఇంకా పిచ్చి తలంపు వచ్చింది, ఏంటంటే ఇంకా దేవతలు అయిపోయారు, మాంత్రికులు అయిపోయారు, కాబట్టి దయ్యాలనే వేడుకుందామని శ్మశానంలో దయ్యాలు ఉంటాయి, రాత్రిపూట పోయేదానికి భయపడి పగటిపూట శ్మశానం దగ్గరికి వెళ్ళి అక్కడ దయ్యాలు ఉంటాయనుకొని దయ్యాలని అడిగాను, దయచేసి నన్ను వదిలిపెట్టండి, నన్ను బాధ పెట్టద్దని. అయితే ఏమీ కలగలేదు. అలాంటి స్థితిలో ఇంకన్నీ అయిపోయినాయి జీవితంలో. అందుకని పూర్తిగా చెడు అలవాట్లకి బానిసనైపోయాను. ఇంకా బ్రతికినంత కాలం బాధ తెలియకుండా తాగి చనిపోవాలి అని తాగుడు నేర్చుకున్నాను. ఒక క్లబ్లో డాన్సర్గా పనిచేశాను. రికార్డ్ డాన్సులు అవి ఉండేటివి, ఇంకా కొన్ని గేమ్స్ కూడా. బాంబే క్లబ్ అంటారు ఆ రోజుల్లో. ఆ క్లబ్లో నేను ఒక డాన్సర్గా చేరాను. కమల్ హాసన్ పాటలకి నేను రికార్డ్ డ్యాన్స్ చేసేవాడిని. అప్పుడు యంగ్గా ఉన్నప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. దాన్ని వాళ్ళు నేను సెలెక్ట్ చేసుకున్నారు. అలా జీవితంలో ఏదేది ఉందో అనుభవించటం, తాగడం అలా చేసేవాడిని. కానీ కొద్ది రోజులకి ఆ క్లబ్ పైన పోలీసులు దాడి చేశారు. మొత్తం అందరూ పరిగెత్తి వెళ్ళిపోయారు. నేను కూడా పరిగెత్తి వెళ్ళిపోయాను. అంటే సిగరెట్ తాగితే బాగుంటుంది అని ప్రారంభం అవుతుంది. మరి చిన్న వయసులో సిగరెట్ తాగడం నేర్చుకున్నాను. అంటే చెప్పాను, నాకు దయాలు పట్టినటువంటి ఆ స్టేజ్లో. ఆ తర్వాత గంజా వేసుకుంటే ఇంకా మత్తుగా ఉంటుందని వేరే వాళ్ళు చెప్తే ఉదయం లేస్తూనే
ఆ గంజాయి పొడి చేసి ఈ సిగరెట్లో ఉన్న పొగాకు బయటికి తీసి రెండు మిక్స్ చేసి దాన్ని సిగరెట్లు వేసుకొని మత్తుగా ఉండేటువంటి ఈ బాధలన్నీ మర్చిపోవడానికి అంటే ఏదో ఒక రకంగా బాధ మర్చిపోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాక్యంలో కూడా అంటే బాగా తాగినోడికి దెబ్బలు పడినా నాకు తెలియదు అని అంటాడు. వారు నన్ను కొట్టారు కానీ నాకు తెలియలేదు అంటాడు. అలాగే మత్తులో ఉంటే ఆ దయాలు వచ్చి నన్ను పీడించినా తెలియకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మరి ఏం చేస్తే అది పోతుందంటే ఈ గంజాయి సిగరెట్లు వేసుకొని తాగాం. అలా చేసి తర్వాత సారాయి, తర్వాత బ్రాందీ, విస్కీ, ఇవన్నీ కూడా అంటే ఎలా తాగేవాడినంటే పడిపోయే వరకు, ఏదో ఒక గ్లాసు 2 గ్లాసులు అలా కాదు, బ్రాందీ షాప్లో తాగి బయటకు వచ్చి పడిపోయేంత వరకు లేక ఎగ్జాస్ట్ అయిపోయేంత వరకు మామూలుగా. అయితే విచిత్రం ఏంటంటే అది కూడా తృప్తి ఇవ్వలేదండి. ఎందుకంటే గొడ్డు నిష అంటారు, మరి ఆ పదం మరి ఇటువైపు వాడతారు లేదు తెలియదు కానీ రాయలసీమలో అంటారు గొడ్డు నిష అంటారు. అంటే వాడు తాగుడికి అలవాటు పడిపోతే ఒక స్టేజ్ తర్వాత వాడికి ఆ నిష వెళ్ళిపోద్ది. వాడు 10 బాటలు తాగినా ఒక స్థాయి నుంచి పోదు. కొత్తగా తాగేవాడికే ఏదో ఒక 2 చిన్న బాటలు తాగినా పడిపోతాడు. కానీ అలాగా అక్కడ కూడా నాకు శాంతి దొరకలేదు. ఎందుకంటే అయిపోయింది, గొడ్డు నిషాలకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంకా జీవనోపాధి లేదు కాబట్టి, తాగుడుకు డబ్బులు కావాలి కాబట్టి ఒక దొంగల గ్యాంగ్ ఉండేది, అంటే పిట్ ప్యాకెట్లు చేసేవాడు. మరి ఆ గ్యాంగ్లో చేరి ఈ జాతరలు జరుగుతాయండి. జాతరలు మామూలుగా పిట్ ప్యాకెట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటంటే మా గ్యాంగ్లో జాతరలు జరిగే చోటుకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ జాతరలప్పుడు మనుషులందరూ కాన్సన్ట్రేషను వాళ్ళ ముందర జరిగే ఆటల పైన ఉంటుంది. వాళ్ళు జోబీలు చూసుకునే అంత శ్రద్ధ ఉండదు. అంటే జోబీలో పర్సులు దొంగతనం చేయడం, పర్సులు తీయచ్చు. అంటే దాంట్లో స్కిల్డ్ వర్కర్ ఒకడు ఉండేవాడు అండి. దాంట్లో మళ్ళీ స్కిల్డ్ జోబులు కొట్టేవాళ్ళు ఉంటారు, ఈ జోబులు కోసేవాళ్ళు ఉంటారు. పల్లెళ్ళు మామూలుగా జుబ్బాలు వేసుకుంటారు. సో ఆ జోబు సపరేట్గా ఉంటుంది, దాన్ని కోసేసేవాళ్ళు ఉంటారు. దాంట్లో స్కిల్డ్ ఒక ఆయన ఉండేవాడు. ఆ స్కిల్డ్ అయినాడు వాడు ఒకసారి అలా గుంపులోకి వెళ్ళి ఇలా వచ్చేస్తే వాడు 10 ప్యాకెట్లు ఉంటాయి ఆయన చేతులు. అంత స్కిల్డ్ అనమాట. అయితే ఆయన ఒక మాట చెప్పి వెళ్ళాడు, యేసు ప్రభు నిన్ను బాగు చేయడానికి శక్తిమంతుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆ మాట పదే పదే నా మనస్సులో యేసు నిన్ను రక్షించగలడు, యేసు నిన్ను రక్షించగలడని ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయి. అప్పుడు ఆలోచన చేశాను, ఈ యేసు ప్రభు ఎవరో ఈరోజే విన్నాను. అంటే అదే ఫస్ట్ టైం నేను ఆయన గురించి వినటం. ఈయన నన్ను బాగు చేయగలడా అని అనుకుంటూ ఉన్నప్పుడు ఒక గొప్ప వెలుగు ఆ రాత్రి ఇంక పడుకోవడానికి ముందుగానే ఒక గొప్ప వెలుగులో యేసు ప్రభు ఆయన 2 చేతులు చూపి నా ప్రశ్నకు సమాధానం అన్నట్టుగా నేను నిన్ను బాగు చేస్తానని ఆయన దర్శనం ఇచ్చాడు. ఆ రాత్రి చాలా ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత నేను వెంటనే ఆ మరుసటి రోజు తర్వాత నేను ఆయన్ని కలిసి, అంటే ఎవరైతే నాకు సువార్త చెప్పారో ఆయన్ని కలిసి, మీరు అలా చెప్పారు, ఈ యేసు నన్ను బాగు చేయాలా అనుకుంటున్నప్పుడు ఆయన కనిపించాడు, నాకు ఇలా దర్శనం ఇచ్చాడంటే ఆయన సంతోషపడి చిన్న బైబిల్ ఇచ్చాడు, న్యూ టెస్టిమెంట్, గిడియన్స్. ఆ రోజులో రెడ్ కలర్లో ఉండేది. అది చదువుతూ ఉంటే మొదట్లో ఏం అర్థం కాలేదు, ఎందుకంటే వంశావళి అది వస్తుంది మత్తయి సువార్తలో. అయితే చదువుతూ ఉన్నా. అలా చదువుతూ ఉంటే యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టిన సందర్భాలు అందరికీ తెలిసిన సందర్భం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది, యేసు ప్రభు ఇంకా దూరంగా ఉండగా ఆ దురాత్మ పట్టిన వాడు ప్రభు దగ్గరకి పోతూ ఉంటే ఆ సన్నిధి శక్తికి వాడికి బాధ కలిగి, యేసు సర్వోన్నతుడైన కుమారుడా నన్ను బాధపరచుకోమని కేకలేస్తాడు. నేను అలా చదువుతున్నాను, దయ్యాలు వెళ్ళగొట్టిన సందర్భం. నాలో ఉన్న దయ్యాలు వణకడం, భయపడ్డం నేను చూశాను. చాలా ఆశ్చర్యం. బైబిల్లో 2000 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో, యేసు ప్రభును చూసినప్పుడు ఆ దయ్యాలు ఎలా బాధపడ్డాయో అలాగే నా జీవితంలో స్వయంగా
నేను అనుభవపూర్వకంగా చూశాను. మరి నేను యేసయ్య మాటలు చదువుతూ ఉంటే ఆ యేసు ప్రభు యొక్క శక్తికి నాలో ఉన్నటువంటి దురాత్మ శక్తులు భయపడినట్టుగా నాకు తెలుస్తుంది. అంటే మీకు అర్థం కావాలంటే ఒక ఇంట్లో మనుషులు అటు ఇటు పరిగెడితే ఎంత శబ్దం, ఎంత గందరగోళంగా ఉంటుందో, అలాగే నా హృదయంలో ఆ దయ్యాలు భయంతో పరిగెట్టినట్టుగా నాకు అనిపించింది. అప్పుడు మొట్టమొదటిసారి ఈ బైబిల్లో యేసు ప్రభువులో ఏదో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 6 సంవత్సరాలు నన్ను బాధించిన ఈ దురాత్మ శక్తులు ఈరోజు బైబిల్ చదువుతూ ఉంటే అవి భయపడుతున్నాయంటే యేసు ప్రభువులో శక్తి ఉందని నేను నమ్మాను. అలాగా మొట్టమొదటి నమ్మకం వచ్చింది. అయితే కొంతకాలం ఒక 6 నెలలు ఏంటంటే దేవతలందరూ ఒక్కటే, ఈ యేసు ప్రభు కూడా మనం ప్రార్థన చేస్తాం అని అలా అలా మొదట్లో 6 నెలలు అలా ఉన్నాను. ఎందుకో సరే ఒక అంతరం కూడా వేసుకున్నాం. ఏముంది, మామూలుగా సెక్యూరిటీ ఒకరి బదులు 2 ఉంటే మంచిది కదా, కాబట్టి దేవతలు ఉంటారు, యేసుప్రభు ఉంటాడు, థర్డ్ సెక్యూరిటీగా అంతరం కూడా ఒకటి వేసుకుందామని నేను వేసుకున్నానండి. అంటే పూర్తిగా ప్రభు నమ్మకం ముందు అలా చేశాను. ఇది జరిగిన సంఘటన అండి. అలా అంతరం వేసుకొని పడుకున్నాను. భయంకరమైన దురాత్మ శక్తి నా పైనుంచి కూర్చొనింది. అప్పుడు నేను ఇది జరిగిన సంఘటన, ప్రభు వింటున్నాడు నా మాటలు. వెంటనే పెద్దగా నేను కేకలేశాను, యేసయ్యా నన్ను క్షమించమని. అప్పుడు ప్రభు అక్కడ ఒక దూత అక్కడ నిలబడి, నన్ను ఎందుకు పిలుస్తున్నావు, నీ మెడలో అంతరం వేసుకున్నావు కదా, దాన్ని పిలువు అని నాకు అనిపించింది. చెప్పి ఒక స్వరం వినిపించింది. అప్పుడు ప్రభా క్షమించు నాయన, నిన్ను కాదని వేసుకున్నాను, దయతో క్షమించమని నేను ప్రభుని అడిగినప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోయింది మళ్ళీ. మరి బహుశా అలా ఉన్నందుకు నాకు పూర్తి విడుదల కలగలేదు. అయితే యేసు ప్రభు ఆయన దయతో ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడంటే, నేను పూజలు చెప్పాను కదా, పూజలకు వైపు చేస్తూ ప్రభుని నమ్మాను. తిరిగి నేను ఆ నిర్మానుష్యమైన దేవాలయానికి వెళ్తూ ఉంటప్పుడు ఒక స్వరం నాకు వినిపించింది, నేను నిజమైన దేవుణ్ణి, నేను మాత్రమే మార్గం అని యేసయ్య నాతో మాట్లాడాడు. చుట్టూ తిరిగి చూశాను, స్వరం వినిపించింది, అయితే ఎవరు మనుషులు లేరు, నిర్మానుష్యమైన ప్రాంతం. గుడికి నాకు మధ్యలో ప్రభు నాతో మాట్లాడు, నేను నిజమైన దేవుణ్ణి. ఆ తర్వాత యోహాను 14:6 నాకు స్వయంగా ప్రభు చూపించారు. అంటే చూపించడం అంటే నేను ఇంకా చెప్పాను కదా, మార్క్స్ వార్త చదువుతున్నాను అంతే. అయితే ఆయన ఎంత దయగలిగిన వాడంటే, నేను ఇంకా యోహాను చదవడానికి బహుశా ఇంకో 2 నెలలు పట్టింటుంది. ఎందుకంటే లూకాలో 24 అధ్యాయాలు ఉన్నాయి, దాంట్లో 14 అంటే 38. అయితే దేవుడు దయతలచి ఒక రాత్రి దర్శనంలో యేసయ్య నిలబడి ఆయన స్వయంగా మాట పలికారు. యోహాను 14:6 ఏదైతే ఉందే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నటువంటి మాట ప్రభు నాకు దర్శనంలో చూపించాడు. అంతే. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది. 1980 ఆగస్టు నెల 31వ తేదీ నేను అన్నీ కూడా పక్కన పెట్టి, యేసయ్యా నువ్వు మాత్రమే నా కొరకు సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు అని నమ్ముతున్నాను, నా పాపాలు క్షమించి మరి నీ కృపలో నన్ను విడుదల చేయమని ప్రార్థన చేశాను. దేవుడు ఆశ్చర్యంగా నన్ను విడుదల చేశాడు. వాటన్నిటి నుంచి యేసయ్యను పూర్తిగా నమ్ముకుంటున్నాను. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నేను 2 మార్గాల్లో ఉన్నంత కాలము నాకు విడుదల దొరకలేదు. కాబట్టి సాక్ష్యం వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఇంకా 2 వైపులా లేక 2 పడవల్లో ప్రయాణం చేస్తూ ఉంటే దయచేసి యేసయ్య మాట యోహాను 14:6 ప్రకారం ఆయన మాత్రమే మార్గము సత్యము జీవమని గ్రహించి విడుదల పొందాలని నేను మనవి చేస్తున్నాను. అంతే, నా జీవితం మారిపోయింది ఆయనకు నా జీవితం అప్పగించినప్పుడు. ఎంత ఆశ్చర్యం అంటే, ఆయన్ని నమ్మిన తర్వాత ఒకరోజు దయ్యాలు వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళాయి, ఇంకా ఇప్పుడు నిన్నేమీ చేయలేం, యేసు యొక్క శక్తి ఆయన నిన్ను కాపాడుతోంది అని, నీ చుట్టూ దేవుని యొక్క శక్తిని
మేము చూస్తున్నాం, ఇంకేం చేయలేమని అవి వెళ్ళిపోయాయి. అలాగ ప్రభు నన్ను రక్షించినప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభు మరి నా భవిష్యత్తు ఏంటంటే, అప్పట్లో నైట్ కాలేజెస్ లేవు, రాత్రి పూట డ్యూటీ చేసుకోవాలి, పగటికి కాలేజీకి వెళ్ళాలి. అలాగ ఒక నైట్ డ్యూటీ చేసుకొని ఒక సాధారణమైన కార్మికుడిని నేను, ఎందుకంటే చదువు డిస్కంటిన్యూ చేసేసాను అప్పుడు, కాబట్టి ఒక సాధారణమైన కార్మికునిగా చేరాను. ప్రభువును పూర్తిగా నమ్మడానికి చాలా ఆటంకాలు వచ్చాయి. తర్వాత ముఖ్యమైన సంఘటన ఏంటంటే, నేను ప్రభువుని నమ్మిన తర్వాత ఆ రోజుల్లో చాలామంది నన్ను వచ్చి మళ్ళీ హిందూయిజానికి వచ్చేయమని బలవంతం చేశారు. రే ఏంట్రా నువ్వు అంత భక్తుడిగా ఉండి ఇలా వెళ్ళిపోయావు క్రైస్తవుల దీంట్లోకి అని వెళ్ళిపోయి ఒక కన్ఫ్యూషన్ స్టోరీ చెప్పారండి నాకు. నిజంగానే కొంత క్షణం నేను స్టక్ అయిపోయాను. ఆయన ఏమన్నాడంటే, రే నువ్వు యేసుప్రభువుని నమ్మినాక విడుదల పొందామంటున్నావురా, బాగానే ఉంది, ఒక రాయిని కొట్టడానికి సుత్తితో 10 దెబ్బలు అవసరమవుతాయి, మరి అలాగా నువ్వు పూజ చేసిన దేవతలందరూ నీకు సహాయం చేశారు, లాస్ట్లో యేసుప్రభు లాస్ట్ దెబ్బ వేసాడు, అప్పుడు నీ కర్మ వెళ్ళిపోయింది, అట్లని మొదట వేసిన 9 దెబ్బల్లో ప్రభావం లేదంటే అది వెరితనం కదా, కాబట్టి నువ్వు అందరినీ ప్రార్థన చేయాలి అన్నట్టు చెప్పాడు. అయితే అప్పుడు నాకు చాలా హైందవ భక్తుడు ఆయన నన్ను అడిగితే అన్నాను, మరి ఆయన పేరు శివానంద. శివానంద అయితే యేసుప్రభు గురించి నీ అభిప్రాయం ఏంటంటే, ఆయన కూడా చిన్న దేవుడురా అన్నాడు. మరి నేను కొలిచిన దేవుడు అంటే ఆయన చాలా పెద్ద దేవుడు, నువ్వు కొలిచిన దేవుడు శివుడు చాలా పెద్ద దేవుడు అన్నాడు. సరే నేను ఆయన ప్రశ్న వేశాను, సరే శివానంద, శివుడు పెద్ద దేవుడు అంటున్నావు, యేసుప్రభు చిన్న దేవుడు అంటున్నావు, మరి నేను పెద్ద దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు నాకేమీ విడుదల కలగలేదు, అయితే నువ్వు అంటున్న ఈ చిన్న దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. అయితే ఒక ప్రశ్న శివానంద నేను వేసేది, ఈ చిన్న దేవుడు నన్ను తన వైపుకు తీసుకుంటూ ఉంటే ఈ పెద్ద దేవుడు ఎందుకు ఏం చేయలేకపోయాడు, అడ్డగించచ్చు కదా అని అడిగా. దానికి ఆయన ఏం సమాధానం చెప్పలే. అప్పటికి నాకు బైబిల్లో ఈ వాక్యం ఉందని కూడా తెలియదు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు పలికించండి. నేను చెప్పాను, నేను నమ్ముకున్న ఈ యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన చేతిలో నుంచి నన్ను ఎవరు విడిపించలేరని చెప్పాను. అలాగా ప్రభు దయ వలన ఆ సంఘటన నన్ను ఆ తర్వాత బైబిల్లో చూశాను. వాటిని నాకు అప్పగించిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక ఎవడునూ నా చేతిలో నుండి వాటిని అపహరింపడు. కాబట్టి యేసయ్యను నిజంగా ఒక వ్యక్తి నమ్మితే ఆ వ్యక్తి తిరిగి బ్యాక్ పోలేడు. అలా బ్యాక్ పోయాడంటే ఆ వ్యక్తి సరిగా నమ్మలేదని అర్థం. కాబట్టి అలాగే యేసయ్య నాకు ఇచ్చాడు. తర్వాత ఇంకొక సంఘటన ఏంటంటే, ప్రభువుని నమ్మిన వెంటనే జరిగిన విషయాలు. ఆ అబ్బాయి వచ్చి యంగ్స్టర్ వచ్చి ఏమన్నాడంటే, ట్రై చేశాడు, 1 గంట సేపు నన్ను తిరిగి గర్వాపసి చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే నేను చెప్పాను, లేదు నా జీవితంలో యేసయ్య నాకు నెమ్మది ఇచ్చాడంటే, వాడి కోపం వచ్చి ఒక మాట అన్నాడు, రే నీకు చెప్పాల్సినంత చెప్పి చూశాను రా, సరే నువ్వు వెళ్ళిపోయావు మా మతం వదిలిపెట్టి, అయితే జాగ్రత్త, హిందూ మతాన్ని ఇలా నువ్వు దూషిస్తే నీ కాళ్ళు ఇరగకూడదని అన్నాడు. నాకు అప్పుడు స్పాంటేనియస్గా చెప్పాను, మతాన్ని దూషించమని ప్రభు నాకు చెప్పలేదు, అయితే నేను నీ కూడా చెప్తాను, ఒకవేళ నువ్వు యేసయ్యను క్రైస్తవ మతాన్ని ద్వేషిస్తే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను. వాడు చాలా ఆశ్చర్యపోయి, ఏంట్రా నువ్వు కూడా రియాక్ట్ అవుతావేమో, నేను నీ కాళ్ళు ఇరుకొడతానేమో అనుకున్నాను అంటే, యేసయ్య అతను నేర్పించలేదురా, ప్రభు ప్రేమించమన్నాడు, మేము ప్రేమిస్తాం, ప్రార్థన చేస్తాం అని చెప్తే వాడు చాలా ఆశ్చర్యపోయాడు. అంటే ఇంత ప్రేమగల దేవుడా యేసయ్య, నేను అనుకున్నాను నువ్వు కూడా నన్ను కాళ్ళు ఇరుకొడతానంటావు అనుకున్నాను అంటే, అలా కాదు, అలా చెయ్యి, మేము యేసయ్య నేర్పించాడన్న. కాబట్టి ఆ ప్రభు మారు మనస్సు, ప్రభువు నమ్మనప్పుడేమో నా మనసు చెప్పినట్టు చేశాను, మారు మనస్సు ఏంటంటే ఇంక ప్రభువు చెప్పినట్టు చేయటమే, అదే మారు మనస్సు అంటే. ఒకప్పుడు నేను కూడా నీ కాళ్ళు ఇరగొట్టి, నువ్వు చెప్పినావు నేను ఇరగొట్టేసేవాడిని. ప్రభువుని నమ్మనప్పుడు నువ్వు నేర్చు చెప్పిన వెంటనే నేను తిరిగి నీ కాళ్ళు ఇరగొడతానని చెప్పుకుంటే ఇరగొట్టేసేవాడిని. అయితే యేసయ్యలో ఉన్న నూతన మనస్సు ఏంటంటే, వారి కొరకు ప్రార్థన చేయండి, నా ప్రేమను చూపించండి అన్నాడు. కాబట్టి అదే చెప్పాను. చాలా ఆశ్చర్యపోయాడు వాడు.
ఆ మాటకు వాడు చాలా ఇదైపోయి, ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే, అవునరా యేసయ్య నన్ను మార్చాడు, ఇప్పుడు నాకు మారు మనస్సు ఉంది, పాత మనస్సు లేదు. కాబట్టి అలాగే యేసయ్య ఆ గత జీవితంలో ఉన్న ఎమోషన్స్, అంటే పగ తీర్చుకునే స్వభావం. ఇంకో సంఘటన గుర్తొస్తుంది. 9th క్లాస్, అప్పటికి దయాలు పట్టాయి. 9th క్లాస్ చదువుతున్నా, 14 ఏళ్ళ వయసు కదా. చదువుతుంటే మా స్కూల్లో టీచర్ ఏదో విషయాన్ని నన్ను కొట్టాడు. కొడితే పగ, ద్వేషం రగిలిపోతుంది. ఆయన ఏం చేయలేము, ఆయన ఆజానుబాహుడు. నేనెంత అప్పుడు 14 ఏళ్ళంటే సహజంగానే నేను పొడవు కాదు, చాలా పొట్టిగున్నాను అప్పుడు. ఏం చేయగలను ఆయన్ని? ఏం చేయలేను. చేయలేక అయితే పగ తీర్చుకోవడం రగిలిపోతుంది. దయ్యాల లోపల ఇన్స్పైర్ చేస్తున్నాయి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ కొడుకు గోళీలు ఆడుకుంటున్నాడు. ఇప్పుడన్నీ వీడియో గేమ్స్ వచ్చాయి, కానీ ఆ రోజుల్లో గోళీలు ఆడుకోవడం, చిల్లా కట్టి ఆడుకోవడం ఇవే కదా. సో వాడు గోళీలు ఆడుతున్నాడు. సో ఆ పగతో రగిలిపోయి, ఆ దయ్యాలంటే నాకు అనిపిస్తుంది, ఈ హత్యలు, ఆక్రోశాలు, పగ తీర్చుకోవటం ఇవన్నీ కూడా సైతాన్ పనులే. నాకు దయ్యాలు పట్టాయి కాబట్టి అది నాకు దయ్యాలు అని అర్థం. కానీ దయ్యాలు పట్టకపోయినా ఇవన్నీ సైతాను ప్రేరేపణే, హత్యలు, పగలు, కక్షలు. సరే, నాకు కొట్టాడు స్కూల్లో, ఆయన పైన పగ తీర్చుకోవాలి, ఆయన ఏం చేయలేం కాబట్టి వాడు కొడుకు ఆడుకుంటూ ఉంటే దూరం నుంచి రాయి తీసుకొని ఆ పగ తీసుకోవడానికి వాడిని కొడితే ఇక్కడ తగిలి బ్లడ్ కారిపోయింది వాడికి. అలాగ పగ తీర్చుకునేటువంటి స్వభావం. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఓహో సైతాన్ కూడా ఇదే చేశాడు. ప్రభువు నమ్మిన తర్వాత సైతాన్ కూడా ఏం చేశాడు, దేవుడు అన్ని పరలోకంలో నుంచి తోసేశాడు వాడు చేసిన పాపానికి. దేవుణ్ణి ఏమని చేయగలడా? ఏం చేయలేడు. అందుకే దేవుడు సృష్టించినటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళి వారి పగను, మరి ఆదాము అవ్వలను మోసం చేసి వారిని పాపంలో పడవేసి పగ తెచ్చుకున్నాడు అనిపించింది. అయితే యేసు ప్రభు వచ్చి ఆ పాపానికి పరిహారం చేశాడు. కాబట్టి నా అనుభవం ఇదే. యేసు ద్వారా నా మనస్సు మారింది. ఇప్పుడు నేను చేసేవన్నీ వాక్యానుసారంగా చేస్తూ ఉన్నాను. నా డ్యూటీ, మరి మా అమ్మగారు ఇంట్లోకి రానిచ్చారు. అంటే నా సాక్ష్యం విన్నారు. ఆమె ప్రభువుని నమ్మకపోయినా ఏమైతే వీడు మారాడు అన్నట్టుగా ఇంట్లోకి రానిచ్చారు. ఇంకా నేను అంతవరకు బయట ఉన్నప్పుడు పడుకోకముందు 91వ కీర్తన చదివి పడుకునేవాడు. సరే, ఆమె ఇంటికి పిలిచిన తర్వాత నేను వెళ్ళి, నేను డ్యూటీ ముగించి ఇంటికి పోయే లోపల నైట్ 1:30, 2 అవుతుంది. ఆ 2 గంటలప్పుడు వెళ్ళి, అంటే మాది ఒకే హాలు, అందరం అక్కడే పనుకునేవాళ్ళం. మా అమ్మగారు, మరి నాకు 4, అమ్మగారికి 4 పిల్లలు, తండ్రి గారు అప్పటికే చనిపోయారు. సో మా అమ్మగారు కూడా అక్కడే పడుకునేవాడు. ఆమెకేమో లైట్ ఉంటే నిద్ర రాదు. నేను వచ్చి లైట్ వేసాను. ఎందుకని? బైబిల్ చదువుదామని 91 కీర్తన చదివి పడుకున్నాను. లైట్ వేసిన వెంటనే ఆమె చాలా కోపంగా వచ్చి, ఆమెకు లైట్ ఉంటే నిద్ర రాదు. ఆమె ఏమనిందంటే, నువ్వు ఆ మతంలో చేరి మా పరువు తీసావురా, ఇప్పుడు నువ్వు రాత్రిపూట నీ బైబిల్ చదవడానికి లైట్ వేసి మా నిద్ర తీస్తున్నావని ఆమె సీరియస్గా లైట్ ఆఫ్ చేసింది. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. బైబిల్ చదివి పడుకుంటే బాగుంటుంది అనిపించింది, కానీ చదవడానికి ఆమె అనుమతించలేదు. అలాంటి సమయంలో మొట్టమొదటిసారి నాకు ప్రేరేపణ కలిగింది. అంటే ప్రభువే ఇచ్చాడు ఆ ప్రేరేపణ. ఇది ప్రతిరోజు జరిగేదే. కాబట్టి ఉదయం లేస్తూనే ఆ యొక్క 91 కీర్తన కంఠాపాఠం చేసేసుకుంటే ఇంకా ప్రతిరోజు నాకు లైట్తో పని లేదు, ఆ వాక్యం ధ్యానం చేసుకోవచ్చని ప్రేరేపణ కలిగింది. అలాగా వాక్యాన్ని కంఠాపాఠం చేసే అనుభవం ప్రభు నాకు ఇచ్చాడు. మరి దేవుని కృప వలన 91వ కీర్తనతో మొదలైనటువంటిది 104 కీర్తనలు కంఠాపాఠం చేశాను, ఇంక్లూడింగ్ 119 సాంగ్. సో ఆ కీర్తనలు ధ్యానం చేసి, అలాగే సామెతలు 31 అధ్యాయాలు నేర్చుకున్నాను, 915 వచనాలు. అలాగే నేను ఎలాగా నేర్చుకున్నానంటే, మరి ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. నువ్వు ఇంతకాలం నీ హృదయం దురాత్మలతో ఉన్నింది కాబట్టి నా వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోమన్నాడు. అలా వాక్యాన్ని నింపుకున్నప్పుడు కీర్తనలన్నీ ఏవేవి దేవుని శక్తిని తెలియజేస్తే అవన్నీ చేశాను. అదే సమయంలో
నేను ప్రతిరోజు న్యూ టెస్టిమెంట్ బైబిల్ చదివినప్పుడు మా అందరికీ ఒక అనుభవం ఉంటుంది, ఏదో ఒక వాక్యం మన హృదయానికి తాకుతుంది, అది వెంటనే కంఠాపాఠం చేసామని. అలాంటి వాక్యాలు కంఠాపాఠం చేయడం చాలా సులువు. సో అలాగా నేను ప్రతిరోజు బైబిల్ చదివినప్పుడు నా డైలీ పోర్షన్లో ఏ వాక్యం నన్ను తాకుతుందో అవి కంఠాపాఠం చేస్తూ రావడం అలవాటు చేసుకున్నాను. అందువల్ల నేను మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ప్రతి అధ్యాయంలో కొన్ని వాక్యాలు నా కంఠాపాఠంలో ఉన్నాయి. మరి అలాగ మొత్తం 5000 వాక్యాలు కంఠాపాఠం చేయడానికి ప్రభు మహాకృపనిచ్చాడు. మరి నాకున్నటువంటి పరిచర్యలో ఏంటంటే రాబో దినాల్లో వాక్యం అన్నటువంటి క్షామం వస్తుందని ఆమోసు 8, 11, 12లో చెప్పబడింది. కాబట్టి ఆ యొక్క వాక్యం కరువయ్యే రోజులున్నాయి. వాక్యాన్ని విశ్వాసులు కంఠాపాఠం చేయించాలని ప్రభు నాకు భారం ఇచ్చాడు. మరి అలాగా నేను మొట్టమొదట అవన్నీ కంఠాపాఠం చేసి మా పిల్లలకు నేర్పించాను. ఇలాంటి ఒక బైబిల్ ఫౌండేషన్ సంస్థ పెట్టి వాక్యాలు కంఠాపాఠం చేసే ప్రోత్సాహకాలు ఇస్తామని మాకు తెలియదు. కానీ అప్పటి పేద స్థితిలోనే చిన్నప్పటి నుంచి మా పిల్లలకి ఎల్కేజీ నుంచి ఒక గోల్ పెట్టాను. వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు ఇంటర్ కంప్లీట్ అయిపోయే లోపల, అంటే 15 ఏళ్ళ వయసు వాళ్ళకు, అంటే నెక్స్ట్ డిగ్రీకి పోయే లోపల మీరు 1000 వాక్యాలు కంఠాపాఠం చేయాలని వాళ్ళకు గోల్ పెట్టాం. అలాగే దేవుని కృప వలన మరి 5 మంది పిల్లలు ఇంటర్ కంప్లీట్ కాకముందే ఒక్కొక్కరు 1000 వాక్యాలు కంఠాపాఠం చేశారు. అందుకని దేవుడు వాళ్ళకి మంచి చదువులో జ్ఞానం ఇచ్చాడు. నేను అప్పుడు మంచి స్కూల్స్ చదివించలేదు, ఎందుకంటే స్తోమత లేదు. కాబట్టి స్కూల్ స్టాండర్డ్ తక్కువ ఉన్న వాటిలోనే, తక్కువ ఫీజు ఉన్న వాటిలో చేర్పించాను. అయితే ప్రభు వాక్యం నా బిడ్డలు కంఠాపాఠం చేయడం వలన దేవుడు వారికి మంచి జ్ఞానం ఇచ్చాడు. మరి 2 డాక్టర్స్ అయ్యారు. మరి పెద్దమ్మాయి చిన్నపిల్లల డాక్టర్, పీడియాట్రిషియన్. మరి ప్రస్తుతం అయితే నెల్లూరు మెడికల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఒక అమ్మాయి మాంచెస్టర్లో యూకేలో పనిచేస్తుంది. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్లో ఉన్నారు. 3 పిల్లలు మరి సేవలో ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క మహాకృప వలన పాపిగా ఉన్నటువంటి నన్ను ఆయన రక్షించి పరిశుద్ధ జీవితంలోకి నడిపించి ఆయన వాక్యంతో నన్ను దీవించి, మరి మా భార్య కూడా కాపు కుటుంబం నుంచి ప్రభువుని నమ్మింది. అలాగా మేము 1984లో వివాహం చేసుకున్నాం. ఇప్పటికి వివాహమై 40 సంవత్సరాలు పూర్తి అయింది. దేవుడు ఎందుకో మా కుటుంబాన్ని వాక్యంలో అలా తర్ఫీదు చేయాలని ప్రేరేపణిచ్చాడు. మరి ఆ తర్వాత ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి దేవుని యొక్క వాక్యంలో ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి, ఏంటంటే దేవుని వాక్యం యొక్క విలువ ఎంతో ప్రభు నా జీవితంలో నన్ను సరిచేసి అనేకులకు అది బోధించమన్నాడు. అంటే వాక్యము మన జీవితాన్ని క్రమపరుస్తుంది అన్నటువంటి సత్యం దేవుడు నాకు నేర్పించాడు. తర్వాత నేను నా జీవితంలో ఉన్న ప్రతి బలహీనత కూడా దేవుని వాక్యం చేత సరిచేయబడింది. ఉదాహరణకి నాకు చాలా కోపం ఎక్కువ, దురాత్మలలో పీడించబడ్డాను. కాబట్టి ప్రభువుని నమ్మకం ముందు ఆ రోజుల్లో బాల్ పెన్స్ లేవు, ఇంక్ పెన్లు ఉండేవి. అంటే ఇంకు పెన్నుకి చివరన ఒక స్టీల్ పాలి వచ్చేది. అంటే ఎంత కోపం అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎవరితోనైనా గొడవ వస్తే ఆ పెన్తో పొడి చేసేవాడిని. అది షార్ప్గా ఉండి బ్లడ్ వచ్చేటువంటిది. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత యాకోబు పత్రిక చదువుతూ ఉంటే 1వ అధ్యాయం 20వ వచనంలో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్న మాట నా కోపాన్ని కంట్రోల్ చేసింది. అలాగే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్న మాట, నేను గర్వపడకుండా అది ఆ వాక్యం నన్ను కంట్రోల్ చేసింది. ఆపదకు ముందు నరుని హృదయం అతిశయపడునని రాయబడింది సామెతలు 18:12లో. సో నేను అతిశయపడకుండా ఆ వాక్యం కాపాడింది. యాకోబు పత్రికలో మీరు సహోదరులు ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడుకొనిని 4వ అధ్యాయంలో 11వ వచనంలో రాయబడింది. ఆ మాట నేను ఒకరికి విరోధంగా,
మాట్లాడడం మానేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. యూట్యూబ్లో నావి దేవుని కృపన్న దాదాపు ఒక 1500 వీడియోస్ ఉంటాయి. ఎక్కడ కూడా ఎవరిని విమర్శించలేదు, ఎందుకంటే అది ప్రభువు పని. నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. మరి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అంతేకాదు ప్రభు నాకేం చెప్పాడంటే, నీవు తప్పిపోయినటువంటి వారిని బాగు చేయాలంటే నీ కంట్లో దూలము లేకుండా జాగ్రత్త పడమన్నాడు. సహోదరుని కరెక్ట్ చేయొచ్చు, అయితే ఎప్పుడు మనం చేయగలమంటే ప్రభు నాకేం చెప్పాడంటే, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. అంటే అప్పుడే నేను ఇతరులను నేను కరెక్ట్ చేయగలను. అంటే ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు. అలా దేవుని కృపలన చాలామందిని వ్యక్తిగతంగా కలిసి వారితో మాట్లాడి వారిని కరెక్ట్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి అందరి కొరకు ప్రార్థన చేయడానికి ఆ వాక్యం నన్ను క్రమపరిచింది. అంటే ప్రతి వాక్యము కూడా. అందుకని ప్రభు అన్నాడు, వాక్యము వలన మనము జీవించుదాం. అంటే ఏంటంటే అది మనల్ని నడిపిస్తుంది, మన కష్టాల్లో ఆదరిస్తుంది. కాబట్టి వాక్యం గురించి నేను ఎక్కువ చెబుతూ ఉంటాను. దేవుని కృప వలన నేను నా భార్య ఇద్దరం 6 ఖండాలకి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాడు. 7వ ఖండంలో మనుషులు ఉంటారు, ఇంకా అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే 6 ఖండాలకి యేసయ్య నన్ను నా భార్యను తీసుకెళ్ళి ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆ 6 ఖండాలకి తీసుకెళ్ళాడు. అన్ని మేజర్ కంట్రీస్కి. అక్కడే సువార్త చెప్తారండి మీరు? అక్కడే సువార్త చెప్తాను, అన్ని చోట్లకు కూడా. ప్రభు నాకు ఇచ్చిన అసలు విషయం ఏంటంటే, నాకు ఇంగ్లీష్ ఒక్క ముక్క వచ్చేది కాదండి, ఎవరు నమ్మరది. నేను ప్రభుని నమ్మిన తర్వాత ఎక్కడో హీలర్ అని చూశాను. నాకు అప్పుడు ఉంటే ఏబిసిడీలు తెలుసు, HEALER. బ్రదర్ హీలర్ అంటే ఏంటని నేను అడిగాను వేరే వాళ్ళని. వాళ్ళు బహుశా నవ్వుకొని ఉంటారు కానీ చెప్పారు. అయితే ప్రభు నేను నమ్మిన తర్వాత ప్రభుని 1980లో నేను ప్రభుని నమ్మాను. ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చాను, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలని. నేను చిన్న పల్లిలో ఏదో చాలా సాధారణమైన సేవకుని. ప్రభు నాకెందుకు నాయన అనే ఈ పల్లిలో ఇంగ్లీష్తో పనేముంటుందని అనుకున్నాను. అయితే ప్రభు బలమైనటువంటి ప్రేరేపణ బట్టి నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మొట్టమొదటి ఏం చేశానంటే, తప్పోయిన కుమారుని కథ తెలుగులో చదివి అదే కథను మళ్ళీ ఇంగ్లీష్లో చదివాను. ఏబీసీలు వస్తాయి, పదాలు కొంచెం తెలుసు కాబట్టి అలాగా నేర్చుకొని ఆఖరికి ఒక మంచి తలంపు వచ్చింది. ఏంటంటే ప్రభు ఇచ్చాడు, అది నా తలంపు కాదు. తెలుగులో వాక్యాలు కంఠాపాఠం చేసి అవే వాక్యాలు ఇంగ్లీష్లో కంఠాపాఠం చేస్తే అక్కడ ఇంగ్లీష్ జ్ఞానం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీషు డిక్షనరీ ద్వారా నేర్చుకోవాలంటే ప్రతి పదానికి మనం డిక్షనరీ ఎత్తుక్కోవాలి. అయితే బైబిల్ ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఏంటంటే, మీరు ఒక్క వచనం నేర్చుకుంటే ఆ వచనంలో మీకు దాదాపు కనీసం 7-8 పదాలు ఒక్కసారిగా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, యేసు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యుద్ధకు రాడు. అంటే దాంట్లో దాదాపు ఒక 10 పదాలు ఉంటాయి. సో ఆ తెలుగులో నేను కంఠాపాఠం చేసి తర్వాత ఇంగ్లీష్లో చూసినప్పుడు ఓహో ఇదంటే ఇది అలాగా. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి సులభమైన పద్ధతి ఏంటంటే, మరి మాట వింటున్నటువంటి వారందరికీ చెప్పేది ఏంటంటే, నువ్వు ఇంగ్లీష్ బైబిల్ ద్వారా నేర్చుకుంటే బహుశా ప్రభు నిన్ను ఖండాంతరాలకు తీసుకుని వెళ్ళగలడు. అలాగే ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేను తెలుగులో 3000 వాక్యాలు నేర్చుకొని అవే వాక్యాలు ఇంగ్లీష్లో నేర్చుకున్నాను. యాక్చువల్గా నేను మొత్తం 8000 వాక్యాలు కంఠపాఠం చేశాను. అయితే ఈ 3000 2 ఒకటే కాబట్టి నేను సాక్ష్యంలో 5000 చెప్తాను. అయితే వాస్తవంగా నేర్చుకున్నది 8000 వాక్యాలు. సో అలాగే ప్రభు నాకు ఇంగ్లీష్ నేర్పించి ప్రతి ఖండానికి తీసుకెళ్ళాడు. మరి నా పరిచర్య ఏంటంటే, ఫారిన్కి వెళ్తే కూడా నేను వీధి సువార్త చేస్తాను. వీధుల్లో నిలబడి ఏసే దేవుడని చెప్తాను. సంఘాల్లో అవకాశం వచ్చినప్పుడు, ఇగో కాలం సమీపమైపోయింది, ఆమోసు గ్రంథంలో ప్రవచనం ఉంది, వాక్యం అనే కరువు వస్తుందని, కాబట్టి మీరు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. ఈ బైబిల్స్ తీసివేయబడితే మీలో ఉన్న వాక్యమే
మీకు నడిపిస్తుందని చెబుతూ ఉంటాను. ఈ మధ్య నేను యూకే వెళ్ళినప్పుడు సరిగ్గా బీబీసీ మాంచెస్టర్లో ఉంటుంది, బీబీసీ హెడ్ క్వార్టర్స్, బీబీసీ సంస్థ యొక్క క్వార్టర్స్. దాని పక్కనే నేను వీధిలో నిలబడి ప్రసంగం చేస్తున్నా. అక్కడ కూడా కొన్ని చోట్ల ఎదిరిస్తారండి. నేను ఇలా నిలబడి ప్రసంగం చేస్తుంటే నా వెనక వైపు నుంచి ఒక ఆయన వచ్చాడు. నేను ఆయన చూడలేదు. ఆయన సరిగ్గా నా వెనక వైపు నుంచి వచ్చి నా పక్కన నిలబడి గట్టిగా నాన్సెన్స్ అని అరిచాడు. అయితే దేవుని మహాకృప వలన నేను ప్రసంగం కంటిన్యూ చేశాను. దేవుడు ఆ సమయానికి వాక్యంలో ఉన్న ప్రకారం తలంపించి నేను చెప్పాను, జీసస్ క్రైస్ట్ కేమ్ టు కన్వర్ట్ ద నాన్ సెన్స్ ఇంటూ సెన్స్. ఐ వాజ్ వన్స్ నాన్ సెన్స్, నౌ త్రూ జీసస్ ఐ హ్యావ్ సెన్స్ అనే ప్రసంగం కంటిన్యూ చేశాను. ఇంకా ఆయన కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి నా పరిచర్య ఏంటంటే అన్యులకు సువార్త చెప్పటం, ప్రభువుని నమ్మిన వాళ్ళకి మా వాక్యంతో మీరు నడిపించబడాలి, వాక్యంతో ఎక్కువ సహవాసం చేయండి అన్నటువంటిది నా యొక్క సందేశం. నేను దేవుని వాక్యాన్ని రోజుకి 7 గంటల సేపు ధ్యానం చేస్తూ ఉంటాను. నన్ను బలపరిచిన వాక్యం ఏంటంటే, బైబిల్లో అందరికీ తెలుసు ఏంటి, ఈ మాటలు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? బహుశా అందరికీ కంఠాపాఠమే. ఏది? కీర్తన 1వ కీర్తన అందరికి కూడా. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అందరికీ తెలుసు. కానీ ఎంతమంది దివారాత్రములు ధ్యానం చేస్తున్నారు? అలా ధ్యానం చేస్తే దాని రిజల్ట్ అక్కడే ఉంది. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే ఆత్మీయంగా పచ్చగా ఫలించే చెట్టుగా ఉండాలంటే అక్కడ మూలమైనటువంటిది దివారాత్రములు ఎవరైతే దేవుని వాక్యం ధ్యానిస్తారో వారికి అంత బలమైన ఆత్మీయత చెప్పబడింది. అంతేకాదు, అతడు చేయనదంతయు సఫలమగును. ఎందుకంటే అతడు చెడు చేసినా సఫలమవుతుందని కాదు అర్థం. అలాగ దేవుని వాక్యముతో దివారాత్రము ధ్యానం చేసే వ్యక్తి ఖచ్చితంగా దేవుని చిత్తమే చేస్తాడు. కాబట్టి అది ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. ఈ మధ్య నేను యూకేలో ఉన్నప్పుడు ఒకరు అడిగారు, బ్రదర్ మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మా కొరకు ప్రార్థన చేయమంటే నేను అన్నానమ్మా తప్పక ప్రార్థన చేస్తాను. అయితే మీరు ఈ ప్రిన్సిపల్ పాటించాలి. మీ బిజినెస్ సక్సెస్ కావాలంటే మీరు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఆయన వాక్య ప్రకారం జీవించాలి. అప్పుడు నా ప్రార్థన ఫలిచేస్తుంది. మీరు దేవుని వాక్యంతో అంటు కట్టబడకుండా ఉంటే నేను ప్రార్థన చేసిన ఫలితం ఉండదని చెప్పాను. కాబట్టి ఒక మూలమైన సిద్ధాంతం ఏంటంటే, ప్రభు చెప్పాడు, వారు మరి నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును, అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి నేను ముగిస్తున్నాను ఒక 5 మినిట్స్లో. దయచేసి ఈ మాటలు మీరు ప్రత్యేకంగా వినండి. ఆ వాక్యం ధ్యానించినప్పుడు నాకు అనిపించింది, ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడే అంత ఫలవంతమైన జీవితం ఉంటే, ధర్మశాస్త్రమును మరి నెరవేర్చినటువంటి యేసు ప్రభు యొక్క వాక్యాలు ధ్యానిస్తే ఇంకెంత ప్రభావం అన్న తలంపు వచ్చి నేను యేసయ్య మాటలన్నీ కూడా కంఠపాఠం చేయడం ప్రారంభించాను. యేసు ప్రభు కూడా ఆయన చెప్పాడు యోహాను 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. అక్కడ ప్రభు ఆయన మాటలు మన హృదయంలో నిలుపుకోవాలని కోరుతున్నట్టు స్పష్టంగా ఉంది. అక్కడ మర్మంగా ఏమి యేసు ప్రభు చెప్పడంలా, నా యందు మీరు ఉండాలి అంటే మీ యొక్క పాప క్షమాపణ అనుభవం కలిగి ఉండి నాలోనికి మీరు రావాలి. లోకంలో నుంచి, పాపంలో నుంచి మీరు బయటపడి నాలోనికి మీరు, అంటే నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలన్నాడు. చాలామంది యేసుని నమ్ముకున్నారు, కానీ అయితే యేసయ్య మాటల్ని వాళ్ళ హృదయాల్లో పెట్టుకోవట్లేదు. కాబట్టి ప్రభు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, దయచేసి యేసు చెప్పిన మాటలు మీరు కంఠాపాఠం చేయండి, ధ్యానించండి, దివారాత్రములు దేవుని వాక్యంతో సహవాసం చేయండి. అవి మీకు ఉపయోగపడతాయి. కొన్నిసార్లు మీరు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంటారు, రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుంటారు, ఏదో ఆఫీస్కి వెళ్తారు, గంట సేపు ఆఫీసర్ రాడు. ఆ టైం అంతా కూడా మీరు కొన్ని కీర్తనలు కానీ
యేసయ్య మాటలు కానీ ధ్యానం చేస్తుంటే అలా చక్కగా మనం ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. లేకపోతే వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటాం, లేకపోతే ట్రైన్ ఆలస్యమైతే ట్రైన్ తిట్టుకుంటూ కూర్చుంటాం. అలా కాకుండా మనకు సమయం దొరికినప్పుడు అంతా కూడా మనం కంఠాపాఠం చేసిన వాక్యాలు ధ్యానం చేసుకోవచ్చు. అది నా అనుభవం. కాబట్టి నేను ఎన్ని గంటలు వెయిట్ చేసినా నేనేమి ఇది కాను, నేను వాక్యం ధ్యానించుకుంటూ ఉంటాను. చివరిగా బైబుల్ ఫౌండేషన్ అన్నటువంటి ఒక సంస్థను స్థాపించడానికి ప్రభు మాకు సహాయం చేశాడు. ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క వాక్యం కంఠాపాఠం చేసి హృదయంలో పెట్టుకుంటే దేవుని ఆత్మీయతలో ఎదగచ్చు. మీరు ఏ సంఘానికి చెందినా, ఏ డినామినేషన్కి చెందినా అందరికీ కూడా వాక్యము ఉపయోగపడుతుంది. కాబట్టి మరి యొక్క దేవుని వాక్యం కంఠాపాఠం చేయడానికి మేము ఒక 70 వాక్యాలు సెలెక్ట్ చేసాం. ఈ 70 రెఫరెన్స్లు ఇచ్చాం. ఈ 70 వాక్యాలు మీరు కంఠాపాఠం చేసి మాకు వీడియో కాల్లో చెప్పినప్పుడు మరి మేము 2000 రూపాయలు, విశ్వాసులకైతే 2000 రూపాయలు బహుమానం ఇస్తున్నాం. మరి సేవకులైతే 5000 రూపాయలు బహుమానం ఇస్తున్నాం. ఈ వాక్యాలన్నీ ఏంటంటే అవి మన జీవితంలో మన ఆత్మీయ హెచ్చరికలుగా, ప్రియులైన పిల్లలుగా దేవునికి జీవించటానికి. మరి ఇందాకన్నట్టు యేసు మాటలన్నా మన హృదయంలో ఉండాలి. కాబట్టి మేము ఈ 70 వచనాల్లోనే యోహాను సువార్త 15వ అధ్యాయం సెలెక్ట్ చేసాం. అందులో 27 వచనాలు ఉంటాయి, అద్భుతమైన మాటలు. ఆ 27 వచనాలు యేసయ్య స్వయంగా చెప్పిన మాటలు. కాబట్టి ఆ మాటలు మన హృదయంలో ఉంటే అవి మనకు ఆశీర్వాదకరం. చివరిగా 3 ప్రయోజనాలు చెప్తా. దాదాపు 30 ప్రయోజనాలు ఉన్నాయి యేసు వాక్యాన్ని కంఠాపాఠం చేయడం వలన. అయితే నేను ఒక 4 ప్రయోజనాలు మట్టుకు చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే అందరికీ తెలిసిందే, కీర్తనలు 119:11లో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. రెండవది కీర్తనలు 48లో ఉంటుంది, నేను నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఎందుకంట దేవుని యొక్క వాక్యం ఆయన హృదయంలో ఉంది కాబట్టి. చాలా అద్భుతమైన విషయాలు ఇవి రెండు. ఏంటి? ఒక దేవుని వాక్యం ఉంటే పాపము చేయకుండా నిన్ను అడ్డగిస్తుంది. దేవుని వాక్యం హృదయంలో ఉంటే దేవుని చిత్తము చేయడానికి నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మూడవది కీర్తనలు 37:31లో వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. కాబట్టి ఆత్మీయతలో జారిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం ఉపయోగపడుతుంది. నాలుగవది మరి సామెతల గ్రంథంలో 3-4 అధ్యాయాల్లో చెప్పబడింది, అవి నీకు ఆరోగ్యాన్ని కలుగచేస్తాయి. అవి నీకు ఆరోగ్యాన్ని కలుగచేస్తాయి. సర్వశరీరమునకు ఆరోగ్యమని, ఎముకలకు పుష్టి అని రాయబడింది. అంతేకాదు సామెతల్లో మహాజ్ఞాని అన్నాడు, వాటిని నీ అంతరంగములో నిలుపుకొనుట ఎంతో మంచిది. కాబట్టి దయచేసి ఎంతో మంచిది అన్నటువంటి ఆ మాట ఉంది. కాబట్టి దయచేసి వాక్యాలు కంఠపాఠం చేయండి. చివరికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్యనే ఒక ఆమె యూట్యూబ్లో మామూలుగా రోగాల గురించి వీడియోలు చేస్తారు కదా, అలా చేసినప్పుడు ఒక ఆమె ఎవరో చూసిందంటే వెనక్కు నడిస్తే మంచిదని. ఆమె దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి వెనక్కు నడుస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే అలా నడిస్తే పడిపోయి రక్తాలు వస్తాయి. అయితే ఆమెకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇలా చేస్తే మంచిదంట అన్న ఆ తలంపు ఆమె వెనక్కి నడిచేట్టుగా చేసింది. నేను అన్నాను, అమ్మ అలాగే ఉంటే దేవుడు వెనక్పక్క 2 కండ్లు పెట్టి ఉంటాడు, ట్రైన్కి డబుల్ ఇంజిన్ ఉన్నట్టుగా. కాబట్టి అది మంచిది కాదని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఎవరో ఏదో ఎక్కడో చెప్పినది మంచిదంటే మనం దాన్ని పాటించడానికి త్వరపడుతున్నాం. అయితే దేవుని వాక్యం సత్యం. ఈ వాక్యమును కంఠాపాఠం చేస్తే అది నిన్ను పాపం చేయనివ్వదు. అంతేకాదు దేవుని చిత్తం చేయడానికి ఉపయోగపడుతుంది. నువ్వు జారిపోకుండా సహాయం చేస్తుంది. అంతేకాదు నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆత్మీయ ఆరోగ్యం కలిగి ఉంటావు. మరి ఇహ సంబంధంగా కూడా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి దయచేసి మరి యొక్క
వాక్యాలు కంఠాపాఠం చేయాలని మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ జోషి గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఈ సాక్ష్యంలో నేను కోరుతున్న రెండే విషయాలు. ఇంకా ఎవరైనా యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించుకున్నా ఉంటే నేను చేతులు జోడించి బతిమలాడుతున్నాను. దయచేసి యేసయ్యకు మీ హృదయం ఇవ్వండి. ఆయనకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. రెండవది, యేసుప్రభు నమ్మిన వారిని నేను బ్రతిమలాడుతున్నాను. దేవుని వాక్యం, క్రీస్తు మాటలు మీ హృదయంలో పెట్టుకొని ఆయన కొరకు సాక్షులుగా జీవించండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.